ఇన్ఛార్జ్ని శ్రీచైతన్య స్కూల్స్ ఈ రోజున డాక్టర్ బిఎస్ మా చైర్మన్ గారు బిఎస్ రావు గారు మెమోరియల్గా ఈ రోజున కండక్ట్ చేస్తున్న జోనల్ స్పోర్ట్స్ మీట్ గత 5-6 సంవత్సరాలుగా స్టేట్ లెవెల్ వరకు కూడా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందు బ్రాంచ్ లెవెల్లో జరుగుతుంది, తర్వాత జోనల్ లెవెల్లో జరుగుతుంది, తర్వాత స్టేట్ లెవెల్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ అంతా కూడా విజయవాడలో జరిగింది. ఈ సంవత్సరం ఏదో విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వేరే వేరే చోట్ల ఇక్కడ అంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలను కూడా ఒక స్టేట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా మా పిల్లలకి అందరికీ కూడా దొరుకుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో చెప్పుకోవాల్సినటువంటిది ఏంటి అని చెప్పేసానంటే ప్రైవేట్ స్కూల్స్ అనేటప్పటికీ లేదా స్కూల్ ప్రజెంట్ ఉన్నటువంటి స్కూల్ సిస్టమ్ అంతా కూడా ఏమవుతుందంటే ఓన్లీ 4 గోడల మధ్య జరుగుతుంది అనేటువంటి దానికి శ్రీ చైతన్య విషయంలో అది పూర్తిగా విరుద్ధం. ఎందుకు అని చెప్పేసానంటే అసలు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటే ఒక డ్రిల్ పీరియడ్కి లేదా ఒక పీఈటీ పీరియడ్కి ఒక టెక్స్ట్ బుక్ రిలీజ్ చేసిన ఘనత ఒక శ్రీ చైతన్యకే దొరుకుతుంది. అలాగే రాజమండ్రి 1 సీనియర్ గర్ల్స్ రిపోర్టర్స్ ఇమిడియట్లీ ఒక ఏం గేమ్స్ ఆడించాలి, సెకండ్ వీక్ ఏం గేమ్స్ ఆడించాలి, థర్డ్ వీక్ ఏం గేమ్స్ ఆడించాలి అనేటువంటిది ఒక మంత్లీ ప్లానర్ను కూడా స్కూల్ వాళ్ళు ఒక రాజమండ్రి 1 సీనియర్ గర్ల్స్ త్రోబాల్ పనిచేయడం జరుగుతుంది. సో దాని ఫలితంగానే ఈ రోజున మొత్తం స్టేట్ వైడ్గా ఈ రోజు చూసుకుంటే 2-3 చోట్ల జరుగుతుంది. అందరికీ కూడా తెలిసినటువంటిది శ్రీ చైతన్యలో ఒక 6 లక్షల మంది పిల్లలు స్కూల్స్లో చదువుతున్నారు. 500 నుంచి 600 బ్రాంచ్లు మాకు వీటిలన్నింటిలోనూ కూడా చిన్న చిన్న మారుమూల గ్రామాలకు కూడా ఈ స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయం. ఒక పక్కన అకాడమిక్స్లోనే కాకుండా ఈ స్పోర్ట్స్ ద్వారా మా దగ్గర నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామంది నేషనల్ లెవెల్కి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వీటిల్లో పిల్లలకి ఆటల యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది మీకు అందరికీ కూడా తెలుసు. శారీరక దారుఢ్యం కానీ, మానసిక స్థైర్యం కానీ, లేదా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏదైనా ఒక విషయంలో ఓడిపోతే వాళ్ళు తీసుకునేటువంటి ఆ బాధని ఎలాగ స్పోర్టివ్గా తీసుకోవాలనేది కూడా మనకు స్పోర్ట్స్ ద్వారానే తెలుస్తూ ఉంటుందండి. సో దానికి మిగతా సబ్జెక్టులకి, ర్యాంకులకి, వాటికి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈ స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ మాటలతో చెప్పడం కాదని మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒక ఎంపీ లెవెల్ మన బీజేపీ మేడం దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఈరోజు వచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి హైదరాబాద్ నుంచి మా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం రాజమండ్రి రావడం అనేటువంటి జరిగిందనమాట. అంటే మేము డైరెక్టర్ లెవెల్లో కూడా ఎంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తున్నాం అనేటువంటిది మీ అందరికీ కూడా ఈ విధంగా మీకు అర్థం అవుతూనే ఉంటుందని చెప్పేసి భావిస్తాను. సో ఈ రోజున ఒక 17 బ్రాంచుల నుంచి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. ఒక 2 రోజుల క్రితం కాకినాడలో ఒక 12 బ్రాంచులు కలిసి జరగడం, ఇలాగ ప్రతి చోట కూడా పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్ని చెప్పండి ఏలేశ్వరం, జగ్గంపేట, కొత్తపేట, మండపేట ఇటువంటి ఏరియాల నుంచి పిల్లలు వచ్చి ఇక సిటీ లెవెల్ పిల్లలతో కాంపిటీషన్ రావడం అనేటువంటిది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ మైండ్ సెట్ కానీ సైకలాజికల్గా కానీ చాలా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. సో శ్రీ చైతన్య ఎప్పుడు కూడా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రతి విషయంలోనూ కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మా మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాంలు పిల్లలకి ప్రొవైడ్ చేయడం ద్వారా మాకు కూడా పేరెంట్స్లో ఎంతో గౌరవం పెరుగుతుంది, సంస్థ మీద కూడా పేరెంట్స్కి ఎంతో నమ్మకం పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ సపోర్టింగ్ అస్ టు గో విత్ మచ్ మోర్ మోటివేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానించడం జరిగింది. విజేతలందరికీ కూడా చెంచురెడ్డి గారి పేరు మీద, అలాగే చెంచురెడ్డి గారితో ఆయన హస్తాలతోటి, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఏజిఎం గారు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి ఈ బ్రాంచ్లన్నీ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజిఎం గారు శ్రీ ఎంవి సురేష్ గారి చేతుల మీదుగా, కాలేజీ ఏజిఎం గారు శ్రీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మొత్తం విద్యార్థులందరికీ కూడా విజేతలను బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. A very good morning to all the esteemed guests on the dais and also the beautiful students standing before the dais. Along with them, the teaching and non-teaching staff, the principals and everybody concerned with Sri Chaitanya schools. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లుగా శ్రీ చైతన్య స్కూల్స్కి ఒక లెగసీ ఉంది. బిఎస్ రావు గారు ఏ విధంగా యూకే నుండి 1986 సంవత్సరంలో తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో అప్పట్లో ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా విస్తృతంగా చాలా పాపులర్గా ఉండేవి కనుక ముందు వారి ప్రస్థానం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ తోటి ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత స్కూల్స్ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని సుదూర ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి అనేటువంటి భావనతోటి, ఆలోచనతోటి
వారు స్కూల్స్ని సైతం వారు ప్రారంభించడం జరిగింది. ఇవాళ బిఎస్ రావు గారి స్ఫూర్తి దగ్గర 22 రాష్ట్రాల్లో 900 పైచిలకు స్కూళ్లలో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకి అవి ప్రతిఫలిస్తున్నాయి. వారితో పాటుగా వారి సతీమణి ఝాన్సీ లక్ష్మి గారు, వారిరువురి సంకల్పం ఎంత బలంగా ఉన్నది అని చెప్పడానికి ఏ విధంగా శ్రీ చైతన్య స్కూల్స్ విస్తృతంగా అవి ఎంగేజ్ చేస్తున్నాయో మన బిడ్డల్ని, దానికి తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. అయితే సాధారణంగా స్కూల్స్లో కనుక మనం చూసినట్లయితే కేవలం పాఠ్య పుస్తకాలకి సంబంధించినటువంటి విద్య మీదే అందరి ఫోకస్ కూడా ఉంటుంది.